ఒక చిన్న పట్టణంలో ఒక బిడ్డ పుట్టాడు. అతని పేరు నోబితా. అతని పుట్టుకతో ఇంట్లో ఆనందం నిండిపోయింది. నోబితా చిన్నప్పటి నుంచే చాలా అలసత్వం ఉన్న పిల్లవాడు. అతను స్కూల్లో ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చేవాడు. అతని స్నేహితులు అతన్ని ఎగతాళి చేసేవారు. నోబితా ఎప్పుడూ తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకునేవాడు, కానీ ప్రయత్నించేవాడు కాదు. ఒకరోజు అతని జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. అది డోరేమాన్. అతను నోబితా భవిష్యత్తును మార్చడానికి వచ్చాడు. డోరేమాన్ అతనికి అద్భుతమైన గ్యాడ్జెట్స్ ఇచ్చాడు. నోబితా ఆ గ్యాడ్జెట్స్ ను సరదాగా ఉపయోగించేవాడు, కానీ అతను వాటిని తప్పుగా ఉపయోగించి సమస్యల్లో పడేవాడు. డోరేమాన్ అతనికి ఒక పాఠం నేర్పాడు: నువ్వే మారాలి. ఆ రోజు నుంచే నోబితా తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కష్టపడి చదవడం ప్రారంభించాడు. మొదట్లో చాలా కష్టం అనిపించింది, కానీ అతను ఆగలేదు. కొద్ది కాలంలో అతని మార్కులు మెరుగయ్యాయి. అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. నోబితాలో ధైర్యం పెరిగింది. అతను ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. డోరేమాన్ అతనిపై గర్వపడ్డాడు. నోబితా తన భవిష్యత్తును స్వయంగా నిర్మించుకున్నాడు. అతను ఒక మంచి వ్యక్తిగా మారాడు. అతని జీవితంలో శాంతి వచ్చింది. తన గతాన్ని గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. నేను మారితే నా జీవితం మారుతుంది అని గ్రహించాడు. ఇప్పుడతను అందరికీ ఆదర్శమయ్యాడు. డోరేమాన్ కూడా తిరిగి తన కాలానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నోబితా కన్నీళ్లు పెట్టుకున్నాడు, కానీ చిరునవ్వుతో. ఈ కథ మనకు చెబుతుంది, బలహీనత కాదు, మన నిర్ణయం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మోరల్: జీవితంలో గ్యాడ్జెట్స్ కాదు, మన కష్టం, మన ధైర్యమే మనల్ని విజయానికి తీసుకెళ్తాయి.